న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి అరెస్టు భయం పట్టుకుందండో. సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు. ఇక మీద తాను రాజకీయాల గురించి మాట్లాడనని చెప్పారు. తాను ఏ పార్టీని పొగడ్ను అని మరే పార్టీని విమర్శించును, ఏ పార్టీని సపోర్ట్ చేయనని తెలిపారు. తన్ను ఎవరు ఏమీ అనలేదన్నారు. ఈ వ్యాఖ్యలు వింటుంటే పోసాని కృష్ణమురళి అరెస్టుకు భయపడుతున్నారా? గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై కూటమి డెఫినెట్ గా కక్ష తీర్చుకుంటుందని భావిస్తున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే తాను అందరికంటే ఎక్కువగా పొగిడింది చంద్రబాబునే అని అన్నారు. చంద్రబాబు చేసిన మంచి పనులను ఓ లిస్టు కూడా రాసుకున్నానని చెప్పారు. ఆయన పొరపాట్లు చేసినప్పుడు విమర్శలు చేశానన్నారు. ఇక నుంచి తన చివరి శ్వాస వరకు కుటుంబం కోసమే బతుకుతానని పోసాని కృష్ణమురళి చెప్పారు. తాను రైటర్ను, డైరెక్టర్ను, ఆర్టిస్ట్ని అని చెప్పారు. తనకు ఎవరిపై కోపం ఉండదన్నారు. ఎవరైనా సరే వేషం ఇస్తానని చెప్తే చేస్తానని చెప్పారు. లేదంటే తానే సినిమాలు తీస్తానని అన్నారు. పవన్ సినిమాలో వేషం వచ్చినా, చిరంజీవి మూవీలో వేషం వచ్చినా నడిస్తానన్నారు. ఇప్పుడు మాటలు మార్చి స్వరం మార్చినంత మాత్రం కూటమి పోసాని కృష్ణమురళిని వదిలేస్తుందనుకుంటే అది అమాయకత్వమే. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.